హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. పిల్లలకు తినడానికి స్నాక్స్ ఏమీ లేవు. ఈ మధ్య ఎందుకో బద్ధకం బాగా ఎక్కువైపోయింది. జనరల్గా ఎప్పుడు కూడా స్నాక్స్ బాక్స్ అనేవి ఖాళీగా ఉండవు. ఎప్పుడు దాంట్లో ఏదో ఒకటి ఫిల్ చేస్తూ పెడతాను. ఇప్పుడు కొద్ది రోజులుగా ఒక 3-4 డేస్ నుంచి తినడానికి ఏమీ లేవు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి ఆశగా వచ్చేస్తున్నాడు సాత్విక్ అయితే, అమ్మ ఏం చేసావు అని. బట్ మన బద్ధకం వల్ల ఏం చేయట్లేదు. నాకే కొంచెం బాధగా అనిపించింది. అందుకోసం ఇవాళ అయితే కొంచెం గోధుమ పిండి, కొంచెం బెల్లము, వీటి అంటే ఒక మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసేసి వాళ్ళకి కొంచెం ఒక స్నాక్స్ డబ్బా నింపేసి పెడితే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు అలా తింటూ ఉంటే నేను హ్యాపీ. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే స్నాక్స్ రెసిపీ చూసేద్దాము. లెట్స్ గో. బౌల్ తీసుకున్నానండి. అలాగే బెల్లాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అరకప్పు, కానీ అరకప్పు ఇలా తల కొట్టి తీసుకోలేదు, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మేమందరం స్వీట్ ప్రియులం కదా, స్వీట్ తక్కువ ఉంటే తినాలనిపించదు. అందుకోసం స్వీట్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. మరి ఇందులోనే మనము ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక అరకప్పు దాకా తీసుకుంటున్నానులేండి. ఎందుకంటే ఎలా అయినా గోధుమ పిండి కలిపేటప్పుడు మనకి కనీసం ఈ మాత్రం లిక్విడ్ ఉండాలి కాబట్టి పాలు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఈ బెల్లాన్ని మనము కరిగించుకోవాలి. సో బెల్లం కరిగిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. మన రెసిపీలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో మనము 2 కప్పుల గోధుమ పిండి, జనరల్గా మైదా పిండితో చేసుకుంటారు ఈ రెసిపీ, కానీ నేను మైదా అనేది ప్రిఫర్ చెయ్యను. అందుకోసం గోధుమ పిండినే యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి, అండ్ ఇందులోనే ఇప్పుడే కరిగించుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి నెయ్యి. నెయ్యి బదులు డాల్డా, బటర్ ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చండి. బట్ అవేవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా కరిగించుకున్న నెయ్యిని యూజ్ చేసుకుంటున్నాను. చిన్నగా జాగ్రత్తగా కలుపుకోండి. నెయ్యి వేడిగా ఉంది కదా. చేతులు కాలిపోతాయి అన్నమాట. సో ఈ నెయ్యి మొత్తము పిండికి పట్టాలి. అప్పటిదాకా ఇలాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండికి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ పేషెన్స్గా ఉండాలి. జనరల్గా ఏంటంటే బాగా మైదా, చక్కెర ఇలాంటి వాటితో చేసే రెసిపీస్కి రెస్పాన్స్ బాగా వస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట సోషల్ మీడియాలో. మంచిగా హెల్తీగా తినండిరా బాబు అంటే అలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎక్కడో ఆగిపోతున్నాయి. లేదు మైదా వేసుకొని, షుగర్ వేసుకొని, ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తినండి అంటే అలాంటి వాటికి మంచి మంచి రెస్పాన్స్. అసలు కామెంట్స్ చూస్తే ఎన్ని కామెంట్స్ ఉంటాయో. మనం హాస్పిటల్కి వచ్చి ఈ మధ్య స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నారు. పిల్లలకి టమ్మీ పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది? మైదా తినటం వల్ల అది లోపల డైజెషన్ అవ్వక పేగులకు పట్టేసి అక్కడ మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా సరే మైదా రెసిపీస్కే రెస్పాన్స్ ఎక్కువ కదా. ఇదిగోండి, మనం నెయ్యి వేసిన తర్వాత చెక్ చేస్తే కనబడుతుందా? ఇలా ముద్ద అవ్వాలన్నమాట గోధుమ పిండి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఓకేనా? ఇందులోనే మనము చిటికెడు ఉప్పు వేసుకుందాము. కొంచెమే సరిపోతుందండి. స్వీట్స్ ఏం చేసినా సరే ఉప్పు వేయాలంట అని మా అమ్మకి వాళ్ళ అమ్మ చెప్పింది, నాకు మా అమ్మ చెప్పింది. బాగుంది కదా. ఇలాంటివన్నీ మనకు వాళ్ళే నేర్పిస్తారు. మరి
ఇప్పుడైతే బెల్లం కూడా కరిగిపోయింది. నేనైతే ఫిల్టర్ పెట్టేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఏమైనా నలక్కలు చిన్న చిన్నవి కనిపించకపోయినా ఇప్పుడు ఈ ఫిల్టర్లో ఆగిపోతాయి. అందుకోసం ఫిల్టర్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకొని చక్కగా ఈ బెల్లం వాటర్లో గోధుమ పిండి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నాకు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కొంచెం ఇంకా గోధుమ పిండి పడుతుంది. ఇది చపాతీ పిండి ముద్ద చేసేంత థిక్గా లేదు కాబట్టి నేను ఇందులో ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఆవేశపడి కొంచెం పాలు బెల్లం ఎక్కువ వేసాను కదా అందుకు. అండ్ ఇందాక కూడా నేను 2 కప్పులు ఫుల్గా వేయలేదులేండి, అందుకే సరిపోయినట్లేదు. ఇలాగా చక్కగా పిండి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం మనము అలాగే దీన్ని కూడా కలుపుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది అని. మా పిల్లలకి ఇవాళ పండగబ్బా. 4 రోజుల నుంచి పాపం ఇంట్లో ఏం లేక నాన్న గడ్డి తింటున్నారు. బిస్కెట్లు చాక్లెట్లు. బిస్కెట్స్ కూడా అన్ని రకాలు తీసుకురానులేండో, ఓన్లీ న్యూట్రీ చాయిస్ అంతే. అది కూడా ఒకటే ప్యాక్, వేరే ప్యాక్స్ ఏమి ఉండవు ఇంట్లో, అవి మాత్రమే తెస్తా. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 2 కప్స్ పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇందాక నేనైతే కప్లో ఎంత మిగిలించానో ఇంత పిండే పడుతుంది, అంతకు మించి పడలా. చూపిస్తా ముద్ద ఎలా వచ్చింది అని, ఓకేనా? సరిపోతుంది. ఇంకా దీంట్లో మనము ఇంకా పిండి వేసామనుకో అస్సలు రుద్దడానికి కూడా రాదు, కాబట్టి మనకి ఇది సరిపోయింది. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని మనము సేమ్ చపాతీ లాగానే రుద్దుకుందాం. ఓకే రండి మరి చూసేద్దాం రెసిపీ. ఇది ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను, అది కాగే లోపల మనము ఈ పని చేసేసుకోవాలి. వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు కానీ అప్పటి నుంచి పిచ్చిదాన్నగా చెప్తూనే ఉన్నా. ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి రుద్దడం వల్ల మనకి రెసిపీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇదేదో అమీబా షేప్లో వచ్చింది. ఇట్స్ ఓకే ఫైన్, తినేది మనమే కదా. సో ఇప్పుడు మనం వీటిని ఎలా కావాలి అంటే అలా స్క్వైర్సా, రెక్టాంగిలా, లేకపోతే డైమండ్సా, అది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎడ్జెస్ తీసేద్దాం. ఎస్, అక్కడే నిలబడి కట్ చేస్తే చెయ్యి వాటం లేదబ్బా, అందుకే. అరే ఇవి చాలా చిన్నవి వచ్చినాయి. పర్లేదులే, మనమే కదా తినేది, ఎవరు తింటారు. ఇదిగోండి కనిపిస్తున్నాయా? జిలిబిలి పలకుల తలబును తెరువగల మది తెలుపగా నిన్నే తలచేనే, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలెన్నో ఆలపించి చూస్తున్నారా? ఇలా ఉండాలి, ఇంత మందంగా
సైజెస్ అనేది మన ఇష్టం, కాకపోతే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. ఓకే, కమాన్ 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 కమాన్, గుసగుస. అరేని ఒకటి తీస్తే 4 పడుతున్నాయి. ఇవి ఏంటి భయం లేదు వీటికి. ఆయిల్ వేడెక్కింది కదా, మనం చేసుకున్న బిస్కెట్స్ని ఇందులో వేసేసుకోండి. వెరీ గుడ్. ఇవి మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇంకో బ్యాచ్ని రెడీ చేసేద్దాం. ఇందాక కనిపించిందో లేదో తెలియక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ రుద్దుతున్నాను అన్నమాట. ఇలా రుద్దుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఇలా రుద్దుకోవాలి. ఓకే, అండర్స్టూడ్ మై లార్డ్? Now we are doing chapak chapak. డైమండ్ షేప్ కట్ చేయాలనుంది కానీ వస్తాయో రావో అని భయం. ఇదేదో చూడటానికి బలం ఉన్నాయి కదా బుడ్డి బుడ్డిగా. సరే ట్రై చేద్దామా డైమండ్? కమాన్. ఆలోచన వచ్చిన తర్వాత తగ్గేదే లేదబ్బా. ఒరడి ఇదేంటి డైమండ్ అనుకుంటే ఏడ కెమెరా నూనెలో పడేస్తానని భయం వేస్తుంది. వెరీ గుడ్. వచ్చాయిరా. వామ్మో, ఇవి మాడిపోతున్నాయి. ఒక పని చేసుకుంటూ ఇంకో పని వదిలేస్తే ఇట్లానే ఉంటుంది పిచ్చి. 2 వైపులా చూసుకోవాలి కదా అంటారు అత్తగారు ఇంట్లో ఉంటే. అది మనది రాజ్యం అనుకో, మాడిపోయినా తినేది మనమే కదా అనుకుంటాం. అంతేనా? కనిపిస్తున్నాయా? హెల్దీ బిస్కెట్స్ అండి, మా పిల్లల కోసం చేశానండి. ఇదిగో బాగున్నాయా? మాడిపోలేదులే, చాలా బాగున్నాయి. చూడండి చూడండి చూడండి, సూపర్ సూపర్ ఉన్నాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనము డైమండ్స్ వేద్దామే. చూడ్డానికి బుల్లి బుల్లి కాజు బర్ఫీ లాగా ఉన్నాయి కదా, బాగున్నాయి. నెక్స్ట్ వై, సెకండ్ వై వేసేస్తున్నాము. డైమండ్స్ అన్నీ నూనెలో వేపుతున్నాము. వామో, నూనె ఎగురుతుంది రోయ్, జాగ్రత్త. ఆయిల్ దగ్గర మనకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట, కాబట్టి ఆయిల్ దగ్గర బీ కేర్ఫుల్ లేడీస్. చూడండి ఒకసారి ఎంత మందం ఉండాలి. ఓకే, సైజ్ అనేది మీ ఇష్టం. ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నారు అంటే బిస్కెట్స్ లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతాయి. ఓకే, మొత్తానికైతే మన స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇవి వచ్చేసి డైమండ్స్. మరి వంపేస్తే కిందికి పడిపోతాయేమో అని భయం వేస్తుంది. అండ్ ఇవి వచ్చేసి స్క్వేర్. ఓకేనా, 2 షేప్స్లో చేశాను. ఇవి ఎక్కువ రోజులైతే స్టోర్ అవ్వవు, మహా అంటే 2 రోజులు, అంతకు మించి. అంటే స్టోర్ అవ్వవు అంటే అవి ఉండవని కాదు, మా ఇంట్లో పిల్లలు ఉంచరు అని. వెంటనే ఇవి చూడంగానే ఇవి అయిపోయే వరకు అమ్మ స్నాక్స్, అమ్మ స్నాక్స్. ఇంకా చిన్నోడైతే స్నాక్స్ కూడా కాదు, నాకేదన్నా 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 ఇదే పనిలోనే ఉంటాడు అనమాట. సో రెసిపీ ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మైదాను మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకేనా? అంటే టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత. ఓకే, దిస్ ఈజ్ అవర్ యమ్మీ 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 స్నాక్స్. కెమెరా ఎక్కడుందో ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు. నన్ను నేనే చూసుకుంటున్నాను పిచ్చిదాన్న. ఓకే, బాయ్.
అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. సో మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ప్రమోషన్స్లోకి వెళ్తాయి, అంటే రికమెండేషన్స్లోకి వెళ్తాయి. 100 మంది వీడియోస్ చూస్తే కనీసం 10 మంది కూడా లైక్ చేయట్లేదు. అందుకోసం అని చెప్పి ఆ వీడియోస్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు. అంటే వీళ్ళు ఎవరు లైక్ చేయలేదు అంటే ఈ వీడియో అంత మంచిది కాదు కాబట్టి మనం దీన్ని రికమెండ్ చేయకూడదు అని చెప్పేసి ఆపేస్తుంది అనమాట. ప్లీజ్ దయచేసి అందరూ కూడా లైక్ చేసి రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.